హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు కేదార్కి అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి బాసరా తీసుకెళ్ళామన్నమాట. హైదరాబాద్ టు బాసరా 1 డే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అండ్ మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో దట్ ఎవరన్నా ఇలా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అయింది. యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి 7:10కి అనమాట, కాచిగూడ నుండి డైరెక్ట్ బాసరా వరకు. ఎంత ట్రైన్ 7కి అయినా మనం ఉండేది రైల్వే స్టేషన్ పక్కన కాదు కదా. సో ఎర్లీగా లేచేసి ఇల్లంతా ఒకసారి చీపురుతో రౌండ్ వేసాను. సో అందరం ఫ్రెష్ అయిపోయాక ఇప్పుడు కేదార్ని లేపాలనుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇదే పెద్ద టాస్క్. ఇప్పుడు నిద్రలో లేచి క్రాంకే అవుతాడా ఏంటా అనుకుంటూ ఉన్నాము. అవసరం లేనప్పుడు చీమ చిటుక్కుమన్నా లేస్తారు, ఇలాంటప్పుడు అస్సలు లేవరు కదా. ఇంకా వాడికి ఇష్టమైన రైమ్స్ ఫోన్లో పెట్టేసాం అనమాట. ఆ సౌండ్కి అయితే లేచాడు. అలా మా మిషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. క్విక్గా బాత్ చేయించేసి వాడిని కూడా రెడీ చేస్తాను. కేదార్కి ట్రైన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ట్రైన్లో వెళ్దామా, ఆటోని పిలు అలా అని చెప్పేసి మాటల్లో పెట్టి అలా డైవర్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మా ఇంటి నుండి లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఆటోస్ అవి బుక్ చేస్తుంటే అసలు ఎవ్వరూ తీసుకుంటలేదు అండ్ చాలా తక్కువ ఉన్నాయి ఆ టైంకి. ఫైనల్గా ఎలాగో అయింది. అమ్మయ్య, ఎలాగో ఆటో ఎక్కేసామనేప్పటికీ ఇప్పుడు ఇంకో ట్విస్ట్. స్టేషన్కి వెళ్ళాక 6 వరకు ఎంఎంటీఎస్ లేదన్నారు. యాక్చువల్లీ ముందు రోజు కనుక్కున్నాం అనమాట, మార్నింగ్ ఏ టైం నుండి స్టార్ట్ అవుతాయి అండ్ నైట్ ఏ టైం వరకు అన్నట్టు. ఇంక మధ్యలో ఫ్రీక్వెంట్గానే ఉంటాయి కదా అనేసి అనుకున్నాము. బట్ మార్నింగ్ ఏంటంటే 4కి ఉంటుందంట, తర్వాత ఇంకా 6 నుండి ఉంటాయంట. ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలి, మనకేమో కారు పడదు, జర్నీ అంతా ఇంకా వికారం వామిటింగ్స్ అనుకున్నాను. మీలో ఎంతమంది నాలా కార్ కానీ బస్ కానీ పడని వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈలోగా అమ్మవారి దయతో మాకైతే విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కనిపించింది. 4:40కి లింగంపల్లి నుండి స్టార్ట్ అవుతుంది. అది ఎక్కేసి సికింద్రాబాద్లో అయితే దిగేసాము. ఇందాక ట్రాఫిక్ చూసారు కదా, అది సికింద్రాబాద్లో ఆ టైంకి ఉన్న ట్రాఫిక్. సో అక్కడ నుండి అయితే కాచిగూడకి ఆటో బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి ఎంతో డిస్టెన్స్ కాదు, అరౌండ్ 4 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. సో అలా కాచిగూడకి అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ వచ్చేసి నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సింగిల్ ట్రాక్ వల్ల 11:03కి రీచ్ అవ్వాల్సింది 11:40 అలా అయిపోయిందనమాట వెళ్ళేప్పటికి. స్టేషన్ నుండి ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేయాలి గుడికి. బయటే మేము వెళ్ళే టైంకి అయితే దేవస్థానం వాళ్ళది ఫ్రీ బస్ ఉంది. సో అదైతే ఎక్కాము. ఇలా ఒక జంక్షన్లో దింపేస్తారనమాట. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఆ షాప్స్లో అక్షరాభ్యాసానికి కావాల్సిన కిట్లన్నీ రెడీగా ఉంటాయి. 300 అలా ఛార్జ్ చేశారు. యాక్చువల్లీ ఇంటి నుండి తీసుకుని వెళ్ళడమే బెటర్ అనిపించింది. జస్ట్ ఒక స్లేట్ పెన్సిల్, కొంచెం పసుపు కుంకుమ, గుప్పుడు బియ్యం, ఒక కొత్త క్లాత్ పీస్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. అక్షరాభ్యాసానికి 2 టికెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ 150 రూపీస్ది ఒకటి, 1000 రూపీస్ది ఒకటి. సో 1000 రూపీస్ది ఏంటంటే గుడి లోపల చేపిస్తారు. 150ది అయితే ఇలా మనం చూసారు కదా, కొంచెం గుడికి పక్కన ఒక హాల్ ఉంది, ఈ హాల్లో చేపించారనమాట. ఏదైనా లైక్ ఒక 10 to 15 మినిట్స్ పూజ అంతే. ఇంకా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అదైతే గుడి లోపల చేపించారు, ఇదేమో గుడికి ఆపోజిట్లో ఉన్న హాల్లో చేపించారు. పూజ అయిపోయాక అందరినీ లైన్గా పంతులు గారి దగ్గరికి పంపిస్తారనమాట. ఆయనే పిల్లల చేతులు పట్టుకుని పలక మీద రాయిపిస్తున్నారు. ఓం నమ శివాయ అని రాయిపించారు. పూజ స్టార్ట్ అవ్వక ముందర అక్కడ వర్కరు పూలమాల కంపల్సరీ ఉండాలన్నారు. అప్పటికప్పుడు 50 రూపీస్ పెట్టుకున్నాము. ఎందుకు పిల్లలు మెల్ల వేశారు అంతే. టెంపుల్ పక్కనే కాటేజెస్, ప్రసాదం కౌంటర్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రసాదం తీసుకుని అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేప్పటికి ఒక 2:40 అలా అయిపోయింది. యాక్చువల్లీ కాటేజెస్ని దాటి అలా స్ట్రైట్గా వెళ్తే అన్నదానం బిల్డింగ్ ఉందన్నమాట. బట్ మేము వెళ్ళేప్పటికి అయిపోయిందన్నారు, 2 వరకే అంట. అక్షరాభ్యాసానికి మార్నింగ్ మాదే లాస్ట్ బ్యాచ్. 12:30కి వెళ్ళాము. ఒక 15 మినిట్స్లో అలా పూజ అంతా అయిపోయింది. తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. మళ్ళీ 2 o'clock ఓపెన్ చేస్తారు అక్షరాభ్యాసానికి, దర్శనానికి. సో టెంపుల్ నుండి అయితే వెనక్కి వచ్చేసాము గోదావరి గట్టుకి. అప్పుడు ఫస్ట్ అయితే మీల్స్ ఆర్డర్ చేసుకుని తిన్నామన్నమాట. యాక్చువల్లీ అప్పటి వరకు అందరం బాగానే ఉన్నాము. మీల్స్ ఘోరంగా ఉన్నాయి. ఇంకా అందరికీ వికెట్ డౌన్ అయింది. స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది గోదావరి. యాక్చువల్లీ మార్నింగే గోదావరికి వెళ్ళిపోయి తర్వాత అన్నదానానికి వెళ్ళి తర్వాత 2 o'clock బ్యాచ్కి అక్షరాభ్యాసానికి వెళ్ళని ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే మొత్తం అయ్యాక. అన్నీ తెలిసిన మనమేమో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాము. కేదార్ ఏమో చెత్తను తీసుకుని వెళ్ళి నియర్ బై డస్ట్బిన్లో వేశాడు. అందరం ఇలా ఉంటే మన సరౌండింగ్స్ ఎంత నీట్గా ఉంటాయో కదా. నాకు కేదార్కి బోట్ రైడింగ్ చేయాలనిపించింది. బట్ ఎక్కేక ఇద్దరం సైలెంట్ అయిపోయాము. ఎప్పుడు మళ్ళీ దింపేస్తారా అన్నట్టు కూర్చున్నాము. ఇంకా అవన్నీ చూసుకున్నాక బాసరా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము.
ఇక్కడ ఏంటో చాలా కోతులు ఉన్నాయి. మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మీదకి వచ్చేస్తున్నాయి కూడా. రిటర్న్ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6కి ఉంటుంది. 9:30కి సికింద్రాబాద్కి రీచ్ అవుతాము. సికింద్రాబాద్ స్టేషన్లో ఎంఎంటీస్లు అవి ప్లాట్ఫామ్ 7 మీదకి వస్తాయని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి నుంచున్నాము. మార్నింగ్ ఎక్కిన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. సో అదైతే ఎక్కేసి లింగంపల్లికి వచ్చేసాం. ఓవరాల్గా అయితే బాసరా టెంపుల్ని కానీ రైల్వే స్టేషన్ కానీ ఇంకా డెవలప్ చేసి మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ డే తీసుకొచ్చిన ప్రసాదం స్లేట్ అన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని అందరికీ పంచిపెట్టాము. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.